వాయిస్ ఆఫ్ విక్టరీకి స్వాగతం. ఈ కాలనీలో ఎన్టీఆర్ కాలనీలో గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ పేరు మీద పెద్ద ఎత్తున విధ్వంసానికి తెరలేపినారు, మోసాలకు తెరలేపినారు. నాయకులు బ్రోకర్లు అయిపోయేసి పట్టాలు అమ్ముకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేపట్టబోతున్నాము. ఆల్రెడీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం, డిఆర్సీలో కూడా ప్రస్తావించినాం. ఆయన కూడా దీని మీద ఎంక్వైరీ చేసినారు. స్థానిక ఆర్డీఓతో సహా ఇతరత్ర రెవెన్యూ అధికారులని అవసరం కావాలి. అంతేకాకుండా నాట్ స్టార్టెడ్, డబ్బులు తీసుకుంటారు, పట్టా తీసుకుంటారు, మొదలు పెట్టరు. అంటే వీళ్ళు చాలా లగ్జరీగా ఉండాలా, లేకపోతే ఎవరో నాయకులు లేదంటే బ్రోకర్లో మోసం చేసేనా పట్టాలు తీసుకొని పెట్టుకుంటారు హౌసింగ్ స్కీమ్లో. లేదంటే ఇల్లు వాళ్ళకు ఉన్నటువంటి పట్టాలు బోగస్ పట్టాలు పెట్టుకొని ఇల్లు కన్నా శాంక్షన్ చేయించుకోండాలా. వీటన్నింటినీ కూడా వచ్చే రోజుల్లో క్యాన్సిల్ చేయబోతున్నాం. మీరు మొదలు పెట్టకపోతే మొదలు పెట్టమని అప్పీల్ చేస్తున్నాం. జెన్యూన్గా ఉండేవాళ్ళు విచారణలో బోగస్ అని తెలిపితే ఖచ్చితంగా కటకటాల పాలు కావడం ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా బిఎల్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు, బేస్మెంట్ లెవెల్లో స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకోకుండా వదిలేసినారు. దీనికి కూడా చట్టంలో కొన్ని లొసుగులు ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళకు డబ్బు ఇచ్చుంటారు హౌసింగ్ డిపార్ట్మెంట్లో. వాళ్ళు ముందుకు పోలేరు, వెనక్కు పోలేరు అనేటువంటి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ సిస్టంలో అప్గ్రేడ్ కావాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో కూడా జిల్లా అధికారులతో అదే రకంగా హౌసింగ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి దీని మీద చర్యలు తీసుకోబోతున్నాం. ఎవరైనా బేస్మెంట్ లెవెల్లో ఇల్లు ఆపుకుంటే మాత్రము పూర్తి చేసుకోమని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజెప్తాన్నాం. మీరు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాటి మీద విచారణ చేయించేసి బెనిఫిషరీస్ని కావాల్సిన రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మీ మీద కేసులు కూడా పెట్టించి అవసరమైతే డబ్బులు వసూలు చేయించేసి కొత్త బెనిఫిషరీస్ని ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది వాళ్లకు ఆ మేర అప్పచెప్పడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇంకా మౌలికమైనటువంటి సదుపాయాలు కావాలంటున్నారు. వీటి మీద కూడా వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తాము. వాళ్ళకి ఇక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు ఎన్టీఆర్ కాలనీలో కూడా నెరవేర్చబోతున్నాం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.